సంతనూతలపాడు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మరో కీలక ముందడుగు వేశారు. చీమకుర్తి మండలం రాజుపాలెం లక్ష్మీపురం గ్రామాల పరిధిలో 11.78 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ చేపడుతున్న ఈ పనులు పూర్తయితే ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడనున్నాయి. 8.88 కోట్లతో రామతీర్థం ఆర్చి నుండి ఎస్వీఎస్ నగర్ వరకు నూతన సీసీ రోడ్డు మరియు సైడ్ డ్రైనేజీల నిర్మాణం, 1.5 కోటి డిఎంఎఫ్ నిధులతో ఆర్ఎల్పురం నుంచి కేవీపాలెం వరకు డబ్ల్యూబీఎం రోడ్డు నిర్మాణం, 70 లక్షల డిఎంఎఫ్ నిధులతో ఆర్ఎల్పురం నుంచి మువ్వవారిపాలెం వరకు డబ్ల్యూబీఎం రోడ్ల నిర్మాణం, 70 లక్షల డిఎంఎఫ్ నిధులతో ఆర్ఎల్పురం నుంచి బోదవాడ వరకు డబ్ల్యూబీఎం రోడ్డు నిర్మాణం, 1.5 కోటి రూపాయలతో గ్రామ పంచాయతీ నిధులతో ఆర్ఎల్పురం గ్రామంలో అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైన్లు మరియు ఇతర అభివృద్ధి పనులు. అదేవిధంగా ఆర్ఎల్పురం గ్రామ పంచాయతీకి నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్ను ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రజలకు మెరుగైన రోడ్లు, పారిశుద్ధ్య సదుపాయాలు అందించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలకు ఏమాత్రం తీసిపోకుండా అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈ కృష్ణమోహన్, ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, ఎంపీడీఓ రాఘవ, ఏఈ సునీల్, పార్లమెంటు ఉపాధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కూనమనేని లోకేష్, నాయకులు పమిడి రవితేజ, కాంట్రాక్టర్ బొమ్మిశెట్టి మధు, గ్రామ పార్టీ అధ్యక్షులు పమిడి శ్రీనివాసరావు, రంపతోటి అంకారావు, మన్నం శేషయ్య, వేల్పుల శ్రీనివాసరావు, గోగినేని శ్రీనివాసరావు, మలినేని శ్రీనివాసరావు, పమిడి వెంకటేశ్వర్లు, ఆర్ఏ రామస్వామి, పులికొండ పంతులు, పమిడి తిరుపాలు, పమిడి వెంకటరామయ్య, దుడ్డ వెంకట్రావు, పమిడి రామారావు తదితరులు పాల్గొన్నారు. नमो ब्रह्मणे नमो अस्मत्नये नमः पृथिव्यै नमो ओषधीभ्यः नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि ओम शान्ति शान्ति शान्तिः। महालक्ष्मी महाकाली महासरस्वती स्वरूपिणी नमः। प्रार्थयामि हस्तयोः प्रकृत्यै नमः ओं विकृत्यै नमः ओं विद्याय नमः ओं सर्वभूतहितप्रदाय नमः स्वाहाय नमः अग्रादजनन्यै नमः बुद्ध्यै नमः शिवकर्त्यै नमः। सर నా చేయాల కొంచెం పక్క దగ్గరికి సార్ అలా కలిసిపోయావు కదా
ఓకే సార్. అన్న సైడ్ రావాలన్నా, అన్న సైడ్ రావాలా. కొంచెం వెనకరండి అన్న, వెనకరండి అన్న. గ్రూప్ ఫోటో అన్న, ఇది చూడండి అన్న. సార్ సార్ ఒకసారి ఇది చూడండి సార్. సార్ సార్ ఒకసారి సర్వం మనుష్యానాం రజాం చంద్రాం హిరణ్మయం జాతవేదో మమావహ్యం
ప్రదక్ష్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మఖ్యో కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః అచిరాత్ కార్యసిద్ధిరస్తు అమాచ్యాశాఖ ప్రాప్తిరస్థితమహంతాన గృహ్ణంతు. సార్ సార్ ఇది చూడండి సార్ ఒకసారి. గోగనేని శ్రీనివాసరావు గారు ప్రస్తుతం స్థానిక ఎండిఓ గారు పమిడి రామ స్థాయిలో దాదాపు 15 కోట్ల రూపాయలతో దాదాపు 10 కోట్లకి టెండర్లు పిలిచి టెండర్ల స్టేజ్ లో ఉన్నాయి. మిగతా మండలాల్లో కూడా ఒక్కొక్క మండలానికి దాదాపు 8 నుంచి 9 కోట్లు ఓన్లీ ఇస్తున్న పథకాలు మీ అందరికీ తెలిసిందే. దీని అన్నింటిలో కూడా మీరు ఆలోచించాలి. లోకనాయకులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొదటిగా గందరగోళం అంటే దాదాపు ఫస్ట్ విడతలో ఒక 4 కోట్లు, రెండో విడతలో ఒక 8 కోట్లు. ఎండిఓ గారు కూర్చోండి 2 నిమిషాలు. అంటే ఎండిఓ గారు కూడా బాడీలో జిల్లా మండలంలో జరిగే బాధలు కూడా తెలుసు కాబట్టి వాళ్ళకి ఆన్సర్ హాజరైనటువంటి ఎమ్మెల్యే గారికి, ఈ గ్రామ నాయకులైనటువంటి రైతయ్య గారికి, హాజరైనటువంటి అధికారులకి అందరికీ నమస్కారాలు. ఆర్యపురంలో చాలా వర్కులు స్టార్ట్ చేశారు. మన మండలంలో కూడా 10 కోట్లకి టెండర్ పిలుస్తున్నారు. అప్పటి వరకు బాడీ ప్రాబ్లం ఉండడం వల్ల కొంత దానివల్ల డిలే అయింది. ఇప్పుడు అవన్నీ ఓకే అయ్యి టెండర్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి ఈ మంత్ ఎండ్కి ఆ 10 కోట్లు కూడా కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో సార్ అవి కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సారు ఒక విజన్తో అన్ని ట్రైన్స్, రోడ్స్ ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో అవన్నీ విలేజ్ వైజ్ రాపిస్తున్నారు. సో ఈ రాబోయే రోజుల్లో అవన్నీ కంప్లీట్ అయ్యి 100% చేమకుర్తిలో సీసీ ట్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఏ సమస్య లేకుండా 100% కంప్లీట్ చేస్తారని, ఆ గ్యాప్స్ అన్ని మాతో ఐడెంటిఫై చేపిస్తున్నారు. ఆ విధంగా ఇవన్నీ రాబోయే రోజుల్లో కంప్లీట్ అవుతాయని సభాముఖంగా తెలియజేస్తున్నాము. నాకు చేమకుర్తి మండల పార్టీ నాయకులకి, మా బిఎన్ విజయ్ కుమార్ గారికి, ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. మరియు ఇన్ని రోజులు వేచాము, కానీ మా సమస్యలన్నీ అర్థం చేసుకొని ఒకేసారి 15 కోట్లకి గ్రావెల్ రోడ్లు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, ప్రతి ఒక్కటి కాలువలు, ప్రతి ఒక్క దానికి ఒకేసారి ఫండ్స్ రిలీజ్ చేయించి మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయించి ఈ రోజు రేపటి నుంచి వర్క్స్ మొదలు పెట్టడానికి ప్రతి ఒక్క పని పర్యవేక్షించి చేపించిన మా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు. ఆయన చాలా రోజుల నుంచి అడుగుతున్నాము, ఆయన ప్రతిదీ అన్నీ నేను కరెక్ట్గా చేస్తాను అని చెప్పారు. చెప్పినట్టు ఈరోజు చేశాను. మా టీడీపీ నాయకులు ఖమ్మంపాడు ఆర్ఎల్పురం గ్రామస్తులు చాలా రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు నుంచి ఒక 6 నెలల లోపు మనకి కావాల్సిన సదుపాయాలు, వాటర్ ప్లస్ ట్రాన్స్పోర్ట్, దీనికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా అవన్నీ కంప్లీట్ చేసి, వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి మీకు ఇబ్బందులు లేకుండా మన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు చేస్తారు. మీరు అది దృష్టిలో పెట్టుకోండి. నిన్నటి వరకు చాలామంది ఏదేదో మాట్లాడారు, వర్క్స్ చేయట్లేదు, ఆయన చెయ్యరు, అది ఇదని చెప్పారు. కానీ ఈరోజు అయింది కదా, మీరు తొందరపడి ఏదో ఒకటి మాట్లాడి అందరితోటి వివాదాలు పెట్టుకుంటే ఎటువంటి ఉపయోగం ఉండదు. పైగా నిన్నటి వరకు మనకి ప్రెసిడెంట్ మన పదవి కాదు, టీడీపీ వాళ్ళది కాదు. 82 నుంచి 2021 వరకు మీరు మమ్మల్ని గెలిపించారు, కానీ ఒకసారి ఓడిపోయాం. మా చేతుల్లో ఏం లేదు. ఇప్పుడు వరకు ఎగ్జిస్టింగ్ రోడ్లు ఉన్నాయన్నీ తాతయ్య గారి హయాంలో టీడీపీ నాయకులు ఇప్పుడు ఎవరైతే ఈ కార్యక్రమాలన్నీ పట్టించుకొని చేస్తున్నారో, ఎవరైతే టీడీపీకి సంబంధించి 5 మెంబర్లుగా గెలిచారో వాళ్ళు గ్రామంలో పట్టించుకోవడం వల్ల 2 విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు సహకరించడం వల్లే జరిగింది. 2021కి ముందర ఉన్న రోడ్డులోనే ఈ రోజు వరకు మనం తిరుగుతున్నాం. వాటికి
మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని రోడ్లు అసలు లేకుండా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. కానీ మన గవర్నమెంట్ వచ్చింది 2 సంవత్సరాలు అవుతుంది. కొంచెం లేట్ అయింది. ఎందుకు? అవతల నిన్నటి వరకు ఉన్న నాయకులు ఎవరు మనకు సహకరించక లేట్ అయింది. కానీ అంతకు ముందర ఈ విజయ్ కుమార్ గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఈ రోడ్లన్నీ వేశారు కదా. మా తాతగారు ఉన్నప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి. కాకపోతే మధ్యలో 1 సంవత్సరం రోజుల కోసం చాలామంది చాలా రకాలుగా చేశారు. ఇకపైన ఇలాంటి డిలేలు ఏమి లేకుండా ఒక 6 నెలల లోపు మనకు కావాల్సిన సదుపాయాలన్నీ కంప్లీట్ చేయడానికి విజయ్ కుమార్ గారు మనకు సహకరిస్తారు అని చెప్పుకుంటూ సెలవు. ఈరోజు ఆర్ఎల్పురం గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమ శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ఏఎంసీ చైర్పర్సన్ ప్రసాద్ గారు, అదేవిధంగా మడం ప్రసాద్ గారు, అదేవిధంగా పార్లమెంట్ పార్టీ సభ్యుడు గొల్లపూడి సుబ్బారావు గారు, మా మండల్ పార్టీ ప్రెసిడెంట్ రాఘవరావు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, మరీ ముఖ్యంగా మన గ్రామవాసి యువ నాయకుడు పమిడి రవితేజ, పమిడి శ్రీనివాసరావు గారు, పమిడి తిరుపాల్ గారు, మన్నం శేషయ్య గారు, అంకారావు గారు, వెల్పల్లి శ్రీనివాసరావు గారు, వెంకట్రావు గారు, బ్రహ్మయ్య పంతులు గారు, ఎండిఓ గారు, డిఈ గారు, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ఆర్ఎల్పురం గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అంటే 15,55,00,000 అనేక అభివృద్ధి పనులు ఈరోజు ఈ ఆర్ఎల్పురం గ్రామంలో మనం చేస్తున్న విషయం మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. వచ్చింది 2 సంవత్సరాలైనా కానీ ఎలక్షన్ టైంలో ఇక్కడ తిరిగి అనేక సమస్యలు చెప్పారు. ఇక్కడ డబ్బులు ఉన్నా కానీ కొన్ని పనులు కావటం లేదు, అనేక సమస్యలు చెప్పారు. అందుకని ఇది ఆర్ఎల్పురం గ్రామం కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయము కొద్దిగా లేట్ అయినా కానీ అందరితో మాట్లాడి తెలుసుకొని, ఎందుకంటే సడన్గా చేసేసి దాని తర్వాత ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు అనే విధంగా కాకుండా అందరితో మాట్లాడి అన్ని ప్రజలతో మాట్లాడి తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరితో కన్సల్ట్ చేసి ఈరోజు 15,55,00,000 కార్యక్రమాలు చేస్తాము. సీసీ రోడ్లు ఇందాక పంతులు గారు చెప్పినట్టు ఆ మెయిన్ రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉందని ఒకేసారి 8,85,00,000తో సీసీ రోడ్డు, మధ్యలో డివైడరు, పక్కన డ్రైన్స్ అని ఒక గట్టి రోడ్డు ప్రతి ఒక్కరికి పనికొచ్చే విధంగా 8,88,00,000తో అది చేస్తూ ఉన్నాం. ఊరిలో సీసీ రోడ్స్, డ్రైన్స్, కాంపౌండ్ వాల్స్, కమ్యూనిటీ హాల్స్ 95 లక్షలతో చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఎలక్షన్ టైంలో కూడా చాలామంది చెప్పారు ఏమని అంటే ఈ ఊర్లో ఈ లారీలు, ట్రక్కర్లు ఎంత చాలా ఇబ్బందికరంగా ఉంది, ఊరు బయట నుంచి ఏదో బైపాస్ మాదిరి ఒక రోడ్డు వేయండి అని చెప్పి దాన్ని ఉద్దేశించి ఒక 50 లక్షలు పెట్టాము. ఎందుకంటే ఫస్ట్ గ్రావెల్ రోడ్ వేసిన తర్వాత అది అడిగిన తర్వాత అతి త్వరలోనే అంటే సంవత్సరం లోపలనే తార్ రోడ్ వేస్తాం. ఎందుకంటే ఇప్పుడే కొత్త రోడ్ వేస్తే సిమెంట్ రోడ్ వేసినా కానీ ఏదైనా కానీ పగిలిపోద్ది కాబట్టి ఊర్లో ఈ లారీలు, టిప్పర్లు రాకుండా ఊరు బయట నుంచి రింగ్ రోడ్ అనే విధంగా ఈరోజు 50 లక్షలు పెట్టాము. అవన్నీ గ్రావెల్లు, WBM వేసి కొన్ని రోజులు 6 నెలలు వెయిట్ చేసి దాని తర్వాత లారీలు అన్నీ అడిగిన తర్వాత మళ్ళీ WBM వేసి బీటీ రోడ్డు వేస్తాం. బీటీ రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ వేస్తామని ఖచ్చితంగా ఈరోజు మీ అందరి ముందర మేము హామీ ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా అంటే ఈ ఊరు పంచాయతీ డబ్బులు ఒక 10 కోట్లు పెట్టాం. కానీ మీరు అడగకుండానే నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకొక DMFలో ఒక 5,26,00,000 అంటే WBM రోడ్డు అంటే గ్రావెల్ రోడ్డు, దాని మీద మెటల్ రోడ్డు అనమాట. ఆర్ఎల్పురం నుంచి కేవీపాలెం ఉండే రోడ్డు, దాని తర్వాత ఆర్ఎల్పురం టు ముమ్మారిపాలెంకి, దాని తర్వాత ఆర్ఎల్పురం టు గూదావాడ, ఆర్ఎల్పురం టు చీమకుర్తి వెళ్ళే ఈ డొంక రోడ్లు, ఆర్ఎల్పురం టు మైలవరము, ఆలరు
ఆర్ఎల్పురం టు పులికండ ఈ పంతులు ఉన్నారు కదా, మీ దగ్గరకు వచ్చి సలహాలు ఇవ్వడానికి మంచి రోడ్ వేస్తున్నాం అని. సో ఈరోజు ఇది మెటల్ రోడ్ అయినా కానీ అతి త్వరలోనే ఇంకా ఏంటిది బీటీ రోడ్డు అంటే తార్ రోడ్డు కూడా వేసేస్తాం కొత్తగా. ఎందుకంటే ఇది చేశారు కాబట్టి ఇది తార్ రోడ్డే అనుకోండి, ఇదన్నీ ఏది WBM రోడ్లు కాదు, అన్ని తార్ రోడ్లే. కొద్దిగా ఇంకొక అడిషనల్గా ఇంకొక ₹1 కోటి పెట్టి అన్ని తార్ రోడ్లు చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఈ సందర్భంగా ఊరి గ్రామ నాయకులు అందరూ అనేక మంది వచ్చి వీళ్ళందరూ వచ్చి తేజ అందరూ వచ్చి నన్ను అడిగారు ఈ రోడ్లు అంటే కొద్దిగా లేట్ అయినా కానీ వాళ్ళు అడిగిన రోడ్లన్నీ ఒకేసారి పెట్టేశాం. ఒక్కటి కూడా మా దృష్టికి వచ్చింది, ఒక్కటి కూడా వదలలేదు, అన్నీ పెట్టాము. ఈ సందర్భంగా ఆర్ఎల్పురం ప్రజలకి నేను చెప్పేది ఏంటిదంటే ఏది కావాలన్నా, ఎందుకంటే మన దగ్గర కొద్దిగా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏది కావాలన్నా మా దృష్టికి చేస్తే ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏదన్నా ఉంటే మీరు అడగటమే లేటు, మేము దాన్ని మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా ఈ ఊర్లో ఏదైనా చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ అటు ఎస్సీ కాలనీ కానీ ఇటు బీసీ కాలనీ కానీ ఏది అడిగినా ప్రజలకు ఉపయోగపడేది ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొకటి మీరు గమనించాలి, ఈరోజు తెలుగుదేశం పార్టీకి 164 సీట్లు ఇచ్చారు. ఎందుకంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు చేస్తారనే ఉద్దేశంతో ఇచ్చారు. నాకు కూడా 30,000 మెజార్టీ అందరు గెలిపించారు, నేను కూడా ఊహించలేదు. అందుకని ఎందుకంటే ఈ సంతనూతల పార్టీ నియోజకవర్గం 30,000 వచ్చే ఆర్సీఎం బిల్లు కట్టాడని ఏదో మీ అందరు కొద్దిగా జాలిపడి నన్ను 30,000తో గెలిపించారు. అందుకని సరే నా చేతనైంది నేను చేయాలి ఆర్ఎల్పురంతో సహా అని ఖచ్చితంగా చేశాను. దాని తర్వాత ఇదొద్దు అదొద్దు కలెక్టర్ గారు కొద్దిగా శాంక్షన్లు డిలే చేశారు. దాని తర్వాత తీర్మానాలు రావాలంటే అందరితో మాట్లాడేసి తీర్మానం తేవాల్సిన కొద్దిగా సమయం పట్టింది. ఏది ఏమైనా కానీ నాకైతే కలిసి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ అంటే విజయ్ కుమార్ పాలన అయింది. సో నేను వేసినట్టు నేను భావించుకుంటాను. ఈ 15 కోట్లు అందరూ మీరు డిలే చేసుకున్నా కానీ ఈ 15 కోట్లు నేనే చేసుకున్నట్టు తెలుగుదేశం పార్టీ విజయ్ కుమార్ వేశారు. తేజ మిగతా తెలుగుదేశం పార్టీ లీడర్స్ అందరితో కలిపి వేశారని నేనైతే సంతోషంగా ఉంది. లేట్ అయినా కానీ ఈ విధంగా నేను మలుచుకున్నాను. నా మండల పరిషత్లో కూడా 10 కోట్ల రూపాయలతో అన్న గ్రామాలలో 10 కోట్ల టెండర్లు కూడా పిలిచాము. అతి త్వరలో ఇంకొక 20 కోట్లు కూడా పిలుస్తాం. అంటే ఈ చీమకుర్తి మండలంలోనే రాబోయే ఒక 6-7 నెలల్లో దగ్గర దాపు 50 కోట్ల వర్కులు ఒకేసారి జరుగుతూ ఉంటాయంటే ఎంత అభివృద్ధి జరగబోతుందో మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇటు తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇటు పెన్షన్లు కానీ 4,000 రూపాయలు వచ్చిన వెంటనే ఎంత ఇబ్బందికరంగా ఉన్నా చేశాము. దాని తర్వాత ఫ్రీ 20,000 రూపాయలు. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి జనాలతో ప్రేమతో ఈరోజు తెలుగుదేశం పార్టీ వర్కర్లను నేను సంక్షేమ ఎమ్మెల్యే అయ్యాను. ఇప్పుడు దగ్గర దాపు 2026 అయిపోయింది. ఈ ఎలక్షన్ అయిపోతే 2029 అంటే 20 ఏళ్ళు పూర్తిగా అయిపోయిందంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇక్కడ ఉద్యోగాలకు వచ్చి రిటైర్ అయినట్టు లెక్క. అంత సమయం ఇక్కడ మేము చేసామంటే ఆ రోజు నేను 2009 వచ్చినప్పుడు గ్రామాలలో ఎలాగున్నాయో మనకు తెలుసు. అన్ని మట్టి రోడ్లు గిట్టి రోడ్లు చాలా ఆర్డబ్ల్యూఎస్ వర్క్లు ట్యాంకులు కట్టాము, సిమెంట్ రోడ్లు చేశాము. ఈరోజు ఇంత అభివృద్ధి చేసినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఈ అభివృద్ధికి సహకరించిన మన పంచాయతీ మీ నాయకులు అందరూ కొద్దిగా లేట్ అయినా కానీ అందరూ సహకరించారు. మనం ఏమనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉంటాం అందరినీ కలుపుకొని ముందుకు తీసుకొని వెళ్ళాలా, కొద్దిగా తొందర దూకుడు ఉండకూడదని. సో ఆయన పద్ధతిలో కొద్దిగా లేట్ అయినా కానీ అందరితో మాట్లాడి ప్రజలు కూడా ఏమేమి అడుగుతున్నారు అన్నీ పెట్టుకొని ఈరోజు ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశాను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి ఆర్ఎల్పురంలో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా ప్రజలకి పనికొచ్చే ఏ పైన ఉన్నా కానీ మా దృష్టికి ఇటు మా తెలుగుదేశం లీడర్ దృష్టికి కానీ నా దృష్టికి తీసుకొని వచ్చే ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో పెన్షన్లు కానీ ఏదైనా కానీ మీరు గమనించాలా, పార్టీలు అతీతంగా మేము ఇస్తున్నాం. పెన్షన్లు అందరికీ ఇస్తున్నాం, తల్లికి వందనం అందరికీ ఇస్తూ ఉన్నాం. దాని తర్వాత రైతులకి 20,000 అందరికీ ఇస్తూ ఉన్నాం. బస్సు అందరూ ఎక్కుతూ ఉన్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాలు అందరూ అనుభవిస్తున్నారు. కాబట్టి మీరు కూడా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని మమ్మల్ని అందరినీ
దీవించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.